ప్రొప్రైటరీ ట్రేడర్స్ ఈవెన్ ఎఫ్ఐఎస్ డిఐఎస్ కూడా రిలేటివ్ స్ట్రెంత్ అనేది యూస్ చేసుకుంటారు అనమాట. అంటే పర్టికులర్ స్టాక్ అనేది పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంది లేకపోతే ఎంత వీక్గా ఉంది అనే దానికోసం ఏంటంటే రిలేటివ్ స్ట్రెంత్ అనేది యూస్ చేస్తారు. బట్ ఏంటంటే ఈ రోజు మనం డిఫరెంట్ టెక్నిక్ అనేది యూస్ చేసి స్వింగ్ ట్రేడింగ్ అనేది తీసుకోవడానికి పార్టిసిపేట్ చేయడానికి మంచి మొమెంటం ఉన్న స్టాక్ని మనం ఐడెంటిఫై చేయడానికి అనేది యూస్ చేసుకుంటాం. అది ఎలా అనేది చూద్దాం. సో జనరల్గా ఏంటంటే ఆర్ఎస్ఐ 14 పీరియడ్స్ యావరేజ్ అనేది తీసుకుంటుంది. సో మనందరికీ తెలిసింది లాస్ట్ 14 పీరియడ్స్. సో జనరల్గా ఏంటంటే క్లోజ్డ్ ప్రైస్ అనేది తీసుకొని ఈ యొక్క ఆర్ఎస్ఐ అనేది ప్లాట్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే ఎస్బీ అంటే స్వింగ్ బ్రేక్ అనమాట. జనరల్గా బేస్డ్ ఆన్ ద ప్రైస్ ఏంటంటే మనం జనరల్గా స్వింగ్ బ్రేక్అవుట్స్ తీసుకుంటూ ఉంటాం. బట్ ఈ రోజు టెక్నిక్ ఏంటంటే ఆర్ఎస్ఐని యూస్ చేసుకొని కోర్ ఇండికేటర్ దాన్ని వేసుకొని మనం ఏంటంటే ఎంట్రీ అనేది తీసుకోవడానికి ప్లాన్ చేస్తాం. ఇక మెయిన్ ఏంటంటే మనకి కాజ్ అనేది కావాలి. అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్ను మాత్రమే మనం ట్రేడ్ తీసుకుంటాం. జనరల్గా ఏంటంటే ఒక్కొక్కసారి మనకి క్యాండిల్ బేస్ చేసుకొని ఎంట్రీ తీసుకుంటాం. లేదు అంటే సింపుల్గా చెప్పాలి అంటే కూడా మొమెంటం అనమాట. ఒకసారి స్ట్రాంగ్గా మూవ్ అవుతుంది అనుకోండి అప్ సైడ్, అటు సైడ్ కూడా పార్టిసిపేట్ చేస్తాం. లేదు అంటే వాల్యూమ్స్ అండ్ చార్ట్ ప్యాటర్న్స్ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి రీజన్స్ అనమాట. మనం ఎంట్రీ ఎందుకు తీసుకున్నాం అనే దానికి రీజన్స్ ఇవి. ఇంకా మిగతా టైంలో మనం డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ ఇండికేటర్స్ ఓకే యూస్ చేస్తూ ఉంటాం. జనరల్గా యూస్ చేసే పద్ధతులు ఇవి. బట్ ఈ రోజు ఏంటంటే మనం ఈ యొక్క ఆర్ఎస్ఐ అనేది యూస్ చేసుకుంటున్నాం. ఇది సింపుల్గా చెప్పాలంటే మొమెంటం ట్రేడింగ్. మార్కెట్ ఆల్రెడీ మొమెంటంలో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అప్ సైడ్లో మనం పార్టిసిపేట్ చేయాలి. దానికోసం అనేది యూస్ చేసుకుంటున్నాం. లాంగ్ ఎంట్రీ ఎప్పుడు తీసుకోవాలి అంటే కూడా ఆర్ఎస్ఐ అబవ్ 50 ఉండేటట్టు చూసుకోవాలి. ఓకే, సో ఆ కేసులోనే మనం లాంగ్ తీసుకుంటాం. అదేవిధంగా డౌన్ ట్రెండ్లో ఉందనుకోండి పర్టికులర్ స్టాక్. సో ఇక్కడ అగైన్ ఏంటంటే అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అనే దానికోసం ఫిల్టరేషన్ టెక్నిక్స్ అనేది యూస్ చేసుకుంటాం. అది కూడా చూద్దాం. దాని తర్వాత ఆర్ఎస్ఐ అనేది 50 కంటే తక్కువగా ఉందనుకోండి దాన్ని ఏంటంటే మనం షార్ట్ అనేది ప్లాన్ చేసుకుంటాం. జనరల్గా స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా మనం మెయింటైన్ చేస్తాం. ఏదైతే క్యాండిల్ ఉందో ఆ క్యాండిల్ యొక్క లోని మనం ఏంటంటే స్టాప్ లాస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. జనరల్గా టార్గెట్ ఏంటంటే 1:2 1:1.5 అలా స్టార్ట్ చేస్తాం ఇనిషియల్గా. ఫిల్టరింగ్ టెక్నిక్ కోసం ఏంటంటే మనం 2 మూవింగ్ యావరేజెస్ అనేది యూస్ చేసుకుంటాం. సో ఓకే, ఇక్కడ లెంత్ 10 ఉండేటట్టు చూసుకుంటున్నాం. సింపుల్ మూవింగ్ యావరేజ్, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ లెంత్ 10 ఉండేటట్టు చూసుకుంటాం. బట్ కొద్దిగా దీంట్లో వేరియేషన్స్ ఉన్నాయి. ఎనీహౌ ఏంటంటే ఈ యొక్క ఇండికేటర్స్ ఈ యొక్క టెక్నిక్స్ అనేది మనం ఎంత పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేసుకుంటే అంత బెటర్ రిజల్ట్స్ అనేది వస్తూ ఉంటాయి. యాక్యురసీ అనేది ఏంటంటే మనం దాన్ని అబ్జర్వ్ చేసే విధానం అది చూస్తేనే మనకి రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. ఇక కొన్ని ప్రాక్టికల్స్ అనేది చూద్దాం. ముందుగా ఏంటంటే ఇండికేటర్ సెట్టింగ్స్ అనేది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ యాడ్ చే నార్మల్ది రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్. జనరల్గా ఏంటంటే ఇది డిఫాల్ట్ సెట్టింగ్ ఎలా ఉంటుంది ఒకసారి డిఫాల్ట్స్ తీసుకున్నాను. ఇది డిఫాల్ట్ సెట్టింగ్. దీంట్లో కొద్దిగా ఏంటంటే మోడిఫికేషన్ చేయాలి. ఇక్కడ 12 బదులు లేదంటే 14 బదులు ఏంటంటే 10 పీరియడ్ అనేది యూస్ చేయాలి. ఓకే, దాని తర్వాత మనకి ఈ అప్పర్ బ్యాండ్ లోవర్ ఈ పర్టికులర్ సెట్టింగ్స్ అనేది అబ్జర్వ్ చేయాలి. అండ్ బ్యాక్ ఫిల్ కూడా అండ్ మూవింగ్ యావరేజ్ కూడా లేదు. అయితే కొద్దిగా మిడిల్ లైన్ ఏదైతే ఆ యొక్క మిడిల్ లైన్ పెట్టాను. ఓకే, వెరీ సింపుల్. ఇదంతా దీన్ని సేవ్ యాజ్ డిఫాల్ట్ అనేది తీసుకున్నా. సో ఒకసారి దీన్ని క్లోజ్ రిలేటివ్ స్ట్రెంగ్త్. సో ఏంటంటే మనం ఏదైతే సేవ్ చేసుకున్నా సెట్టింగ్స్ అనేది రావడింది. ఓకే, పీరియడ్స్ అవన్నీ కూడాను మరి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. పర్టికులర్ స్టాక్లో మనం చూసుకున్నట్టు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ఎస్ఐ మీద మనం డిస్కస్ చేద్దాం. స్టాక్ ఎప్పుడైతే ఈ యొక్క ఆర్ఎస్ఐని దాటి పైకి వస్తుందో చూడండి, ఇక్కడ ఆర్ఎస్ఐ లెవెల్ అనేది కనిపిస్తుంది. ఆర్ఎస్ఐ లెవెల్ని దాటి పైకి వస్తుందో మనం ఏం చేస్తే లాంగ్ అని చేసుకుంటాం ఇట్లర్ దగ్గర. బట్ ఇక్కడ ఏంటంటే స్వింగ్ బ్రేక్అవుట్ అనేది ప్లాన్ చేస్తాం. రైట్, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఆర్ఎస్ఐ కింద ట్రేడ్ అయింది. ఆర్ఎస్ఐ కింద ట్రేడ్ అయిన తర్వాత ఇక్కడ స్వింగ్ క్రియేట్ చేసింది. దిస్ ఈజ్ ఎలా దీన్ని స్వింగ్ అన్నాం. ఈ పాయింట్ని అబ్జర్వ్ చేసే మార్కెట్ ఇలా పైకి వచ్చింది, కిందకి వచ్చింది, మళ్ళీ బ్రేక్అవుట్ అయింది. ఈ యొక్క పర్టికులర్ లెవెల్ దగ్గర ఏంటంటే మనం ఫస్ట్ బ్రేక్అవుట్ ట్రేడ్ అనేది తీసుకుంటాం బేస్డ్ ఆన్ ద ఆర్ఎస్ఐ. దాని తర్వాత అబ్జర్వ్ చేయండి, ఇది మేబీ ఫెయిల్ అయి ఉండొచ్చు. స్టాప్ లాస్ ఎలాంటి ఏంటి అనేది చూద్దాం. దాని తర్వాత చూడండి మళ్ళీ ఆర్ఎస్ఐ ఇది వచ్చేసరికి 50 లెవెల్. ఓకే, ఏది రెడ్ కలర్ అనేది ఉంది కదా, ఈ లైన్ వచ్చేసరికి 50 లెవెల్ సపోర్ట్ ఉంది. మళ్ళీ బౌన్స్ అయ్యి మళ్ళీ మనకు ఒక స్వింగ్ అనేది క్రియేట్ చేసింది ఈ యొక్క పర్టికులర్ దగ్గర. మనం ఏం చేస్తామంటే ఎప్పుడైతే ఈ యొక్క ఆర్ఎస్ఐ ఈ యొక్క స్వింగ్ హై పైన క్లోజింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఈ పాయింట్ అనేది హారిజాంటల్గా మార్క్ చేసి ఇక్కడ క్లోజింగ్ ఇచ్చేసింది. నెక్స్ట్ డే మనం ఏం చేస్తామంటే ఆ పర్టికులర్ క్యాండిల్ ఏదైతే ఉందో క్యాండిల్ హై ఓకే ఇక్కడ క్లోజింగ్ ఇచ్చింది అంటే ఈ యొక్క స్వింగ్ హై పైన క్లోజింగ్ ఇవ్వాలి. కమ్గా ఈ పర్టికులర్ క్యాండిల్ ఇలా ఫార్మేషన్ జరుగుతుంది కదా, ఈ యొక్క హై పైన ఏంటంటే మనం పైన
ఓకే, లాంగ్ అనేది ప్లాన్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయిందండి, ఎంట్రీ అనేది రైట్. ఎనీహౌ అదనమాట. సో జనరల్ కాన్సెప్ట్ ఏంటంటే దీని వెనుక ఉన్న లాజిక్, మార్కెట్ ఏంటంటే అబౌవ్ 50 పైన ట్రేడ్ అవుతుందంటే స్ట్రాంగ్గా ఉందని చెప్పేసి అర్థం ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ ఇది ఏంటి మరి కిందకు వస్తుంది కదా అంటే వీక్ అని కాదు. జనరల్గా స్టాక్ పైకి వెళ్ళిన తర్వాత రిట్రేస్మెంట్ అనేది తీసుకుంటుంది. ఆ రిట్రేస్మెంట్లో ఒక్కొక్కసారి ఇట్లా మనకు అనిపిస్తుంది అనమాట, ఏది 50 కిందకు వచ్చేసింది అని చెప్పేసి. బట్ 50 కిందకు వచ్చి అక్కడ నుంచి కూడా మళ్ళీ బౌన్స్ అయ్యే స్కోప్ ఉంటుంది. సో జనరల్గా ఏంటంటే బేస్డ్ ఆన్ ద ప్రైస్ మనం ఎంట్రీ తీసు. బట్ ఆర్ఎస్ఐ ఏదైతే మనం సెట్టింగ్స్ పెట్టుకొని చేసుకుంటున్నాం దాంట్లో ఏంటంటే మంచి రిజల్ట్స్ అనేది రావడం జరిగింది. కొన్ని బ్యాక్ టెస్ట్ చూద్దాం. ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర ఏంటంటే మనకి ఫెయిల్యూర్ అయింది కదా, అంటే ఈ యొక్క హై బ్రేక్అవుట్ అయింది, దాని తర్వాత ఆర్ఎస్ఐ కిందకు వచ్చింది. సో ఎనీహౌ ఏంటంటే ఒకసారి బ్యాక్ టెస్ట్ చేద్దాం. బ్యాక్ టెస్ట్లో ఎలా ఉందనేది చూసుకుందాం. ఓకే ఫైన్. సో ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఆర్ఎస్ఐ ఏంటంటే 50 లైన్ కింద ఉంది. ఆర్ఎస్ఐ ఈ పాయింట్ని అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 50 లైన్ కింద ఉంది. మనకేంటంటే ఒక స్వింగ్ అనేది కావాలి. ఆ స్వింగ్ బ్రేక్అవుట్ అయితే ఎంట్రీ తీసుకోవచ్చు. చూడండి జాగ్రత్తగా, ఇక్కడ వావ్, ఇక్కడ ఆర్ఎస్ఐ 50 బ్రేక్అవుట్ అయింది. బట్ ఎప్పుడు కూడా ఏంటంటే ఇక్కడ 50 బ్రేక్అవుట్ అయింది కాబట్టి ఎంట్రీ తీసుకోవాలని కాదు, మనం ఇక్కడ ఏంటంటే స్వింగ్ బ్రేక్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో మనకి ఈ విధంగా కిందకు వచ్చి దాని తర్వాత మళ్ళీ ఈ యొక్క పర్టికులర్ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయింది అనుకోండి, అప్పుడే ఎంట్రీ తీసుకుంటాం. ఓకేనా, ఇక్కడ మాత్రమే ఎంట్రీ తీసుకుంటాం. అండ్ యా చూద్దాం, బ్రేక్అవుట్ అయింది, యాక్చువల్గా ఫెయిల్ అయిందేమో చూద్దాం. యా ఈ పర్టికులర్ పాయింట్ అనేది మనం మార్క్ చేసుకుందాం. ఈ కేసులో ఏమైందంటే చూడండి, ఆర్ఎస్ఐ అనేది ఈ యొక్క స్వింగ్ని బ్రేక్ చేసింది కదా, మనకి ఇది వచ్చేసరికి 61.6 ఉంది. ఇప్పుడు క్లోజింగ్ అయిపోయింది. క్లోజింగ్ అయింది కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే నెక్స్ట్ రెడీగా ఉండాలి మనం ఎంట్రీ కోసం, లాంగ్ ఎంట్రీ కోసం. ఈ యొక్క పర్టికులర్ హై ఏదైతే ఉందో అది మార్క్ చేసి పెట్టుకుందాం. ఓకే, ఈ యొక్క పర్టికులర్ హై అనేది మనకి కనుక బ్రేక్అవుట్ అయితే, ఓకే, అది ఏ టైం ఫ్రేమ్ అయినా 1 మినిట్ అయినా 5 మినిట్ అయినా మనం ఏంటంటే ఇమీడియట్గా ఇక్కడ ఎంట్రీ అనేది ప్లేస్ చేసుకుంటాం. దాని తర్వాత ఇక్కడ స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేస్తాం. ఒకవేళ మార్కెట్ చూడండి ఈ యొక్క స్వింగ్ లో అనేది బ్రేక్ చేసింది అనుకోండి, ఇది ఆర్ఎస్ఐ 2 ఎగ్జిట్లు ఉన్నాయి. ఇక్కడేమో ఈ యొక్క లో అనేది బ్రేక్ చేస్తే మనం ఏంటంటే ఎగ్జిట్ అయిపోతాం, అది ఫస్ట్ క్రైటీరియా. ఒక్కొక్కసారి ఏంటంటే ఈ యొక్క స్వింగ్ లో బ్రేక్ చేసింది అనుకోండి, అది కూడా మనం ఎగ్జిట్ క్రైటీరియా తీసుకోవచ్చు. ఈ రెండు కూడా మనం ఏంటంటే ఎగ్జిట్ కోసం చూస్తాం అనమాట. ఓకే, ఎనీహౌ ఇక్కడ మనం చూసుకుందాం ఏమైందని చెప్పేసి. సో చూడండి, అక్కడ 2829 అనేది మనకి ఎంట్రీ పాయింట్, అక్కడ ఎంట్రీ అయితే ట్రిగ్గర్ అవ్వలేదు. సో దీన్ని మనం అవాయిడ్ చేసేస్తాం. ఓకేనా, ఎందుకంటే మనకి ఈ యొక్క పర్టికులర్ లో దాకా వచ్చేసింది కాబట్టి ఈ యొక్క స్వింగ్ హైని మనం ఏంటంటే అవాయిడ్ చేసేస్తాం. రైట్. సో నెక్స్ట్ మనకి ఎక్కడ ఉందనేది చూసుకుందాం. దాని తర్వాత ఇమీడియట్గా ఇక్కడ ఒక స్వింగ్ కనిపిస్తుంది చూడండి. నేనేం చేస్తున్నాను, ఈ పర్టికులర్ హై అనేది మార్క్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది అబౌవ్ 0 లైన్ ఉంది. ఓకే, ఐ మీన్ 50 లెవెల్ ఒక స్వింగ్ క్రియేట్ అయింది. ఒకవేళ బ్రేక్అవుట్ అయితే ఈ పాయింట్ దగ్గర మనం ఏంటంటే నెక్స్ట్ రోజు ఎంట్రీ తీసుకుందాం, చూద్దాం ఎలా ఉంటుందని చెప్పేసి. సో స్వింగ్ బ్రేక్అవుట్ అయితే పరిస్థితి ఏందనేది చూద్దాం. స్వింగ్ క్రియేట్ అయింది 60 దగ్గర ఆర్ఎస్ఐ. ఇప్పుడు చూడండి, మనకి ఆర్ఎస్ఐ అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క పర్టికులర్ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయింది. రైట్, బ్రేక్అవుట్ అయిన తర్వాత మనం ఏం చేస్తాం, ఆబ్వియస్గా డే క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అయిపోయిన తర్వాత మనం లాంగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాం, ఎందుకంటే అబౌవ్ 50 ఉంది కాబట్టి ఆబ్వియస్గా మనం ఈ యొక్క పర్టికులర్ పాయింట్ దగ్గర ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాం. లెట్స్ సీ ఏమైంది అనేది. చూడండి, నెక్స్ట్ డే మనకి ఎంట్రీ ట్రిగ్గర్ అయింది, కొద్దిగా ప్రాఫిట్ వచ్చింది. ఇక్కడ 65 నుంచి మనం చూసుకున్నట్టయితే దగ్గర దగ్గర 30 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ఓకేనా, ఎంట్రీ ట్రిగ్గర్ అయిన దగ్గర నుంచి. బట్ స్టిల్ దట్ ఈస్ ఓకే, స్వింగ్ ట్రేడింగ్, ఇంట్రాడే ట్రేడింగ్ కోసం. బట్ చూద్దాం ఓవరాల్గా ఎలా ఉందని చెప్పేసి. సో చూస్తే మనకి ఆ పర్టికులర్ బ్రేక్అవుట్ తర్వాత మళ్ళీ సెకండ్ డే కూడా స్ట్రాంగ్గా పైకి వెళ్ళిపోయింది. ఓకే, దాని తర్వాత కన్సోల్టేషన్ తీసుకుంది, దాని తర్వాత కన్సోల్టేషన్ ఇక అక్కడ నుంచి కూడా చాలా పైకి వెళ్ళింది. సో దీన్ని మనం సక్సెస్ఫుల్ ట్రేడ్ అనుకోవచ్చు. ఈ యొక్క స్వింగ్ బ్రేక్అవుట్ ఈ యొక్క పర్టికులర్ లెవెల్ దగ్గర మనం ఏం చేసామంటే ఎంట్రీ అనేది తీసుకున్నాం. రైట్, దాని తర్వాత మనకి దగ్గర దగ్గర 125 పాయింట్స్ అనేది రావడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ ఇంకొకసారి బ్యాక్ టెస్ట్ అనేది చూసుకుందాం. ఇంకో పర్టికులర్ స్టాక్ అనేది కూడా తీసుకుందాం. రీసెంట్గా చూద్దాం, రీసెంట్గా ఏదన్నా ఫెయిల్ అయిందా అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసు చూద్దాం. మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక స్వింగ్ అయితే కనిపిస్తుంది, చూద్దాం అబౌవ్ 50. ఈ పాయింట్లో నేనేం చేస్తున్నానంటే స్వింగ్ మార్క్ చేస్తున్నాను. ఓకే, సో ఈ ప్రీవియస్ స్వింగ్ అనేది మనం కన్సిడర్ చేసుకోం, ఎందుకు, ఇది 0 కిందకి వెళ్ళిపోయింది, మళ్ళీ ఇక్కడ వీక్గా అయిపోయింది. బట్ అగైన్ ఏంటంటే అబౌవ్ 50 లైన్ వచ్చి మళ్ళీ స్వింగ్ అనేది క్రియేట్ చేసింది. సో ఇప్పుడు మనం ఈ యొక్క స్వింగ్ బ్రేక్అవుట్ అయితేనే ఎంట్రీ తీసుకుంటాం. ఓకే, సో చూద్దాం బ్రేక్అవుట్ అయిందా, మనకి ప్రాఫిట్ వచ్చిందా. ఈ కేసులో చూడండి, ఆర్ఎస్ఐని అబ్జర్వ్ చేస్తే ఇది స్వింగ్ యాక్చువల్గా. సో ఈ కేసులో క్లియర్గా మనకి ఏంటంటే ఆర్ఎస్ఐ బ్రేక్అవుట్ ఇచ్చేసింది ఇక్కడ 65.77 దగ్గర. నవ్ ఏంటంటే మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాం. ఎలా ప్లాన్ చేస్తాం, ఈ పర్టికులర్ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ క్యాండిల్ పైన మనం ఏంటంటే ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాం. సో చూద్దాం, బ్రేక్అవుట్ అయింది, మనకి ఎంట్రీ ట్రిగ్గర్ అయిపోయింది, అక్కడ నుంచి కూడా ప్రాఫిట్ అయితే వచ్చింది. ఓకే, సో
ఇది హెవీ ప్రాఫిట్ అయితే రాలేదు, బట్ స్టిల్ కొంత ప్రాఫిట్ అయితే వచ్చింది. సో ఇక్కడ నుంచి ఇక్కడ మన దగ్గర 58 పాయింట్ ప్రాఫిట్ అనేది రావడం జరిగింది. సో దీన్ని మనం కాస్ట్ టు కాస్ట్ అనుకుందాం. ఓకే, నెక్స్ట్ ఏదైనా ఆపర్చునిటీ ఉందేమో చూద్దాం. అగైన్ బిలో 50కి వెళ్ళింది, దాని తర్వాత పైకి వెళ్ళింది, మళ్ళీ స్వింగ్ క్రియేట్ చేసింది ఇక్కడ ఒక పాయింట్ దగ్గర. ఈ స్వింగ్ బ్రేక్అవుట్ అయితే కూడా మనం ఎంట్రీ తీసుకోవచ్చు, ఎందుకంటే అబౌవ్ 50 వచ్చింది కాబట్టి. ఈ పర్టికులర్ పాయింట్లో అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క స్వింగ్ అయితే బ్రేక్అవుట్ అయింది క్లియర్గా. మనం ఏం చేసుకోవచ్చు అంటే ప్లాన్ చేసుకోవచ్చు. ఈ పర్టికులర్ క్యాండిల్ పైన మనం లాంగ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. 3147 రైట్. సో చూద్దాం, ఎంట్రీ ట్రిగ్గర్ అయింది, స్టాప్ లాస్ అయితే ట్రిగ్గర్ అవ్వలేదు. ఓకే, ఎంతో కొంత ప్రాఫిట్ అయితే వచ్చింది, బట్ స్టాప్ లాస్ ట్రిగ్గర్ అవ్వలేదు. చూద్దాం, చూడండి ఇక్కడ నుంచి కూడా వెరీ గుడ్ మూమెంట్ వచ్చింది. సో ఆర్ఎస్ఐ ఎప్పుడైతే ఎక్స్టెండ్ అవుతుందో మూమెంట్ అనేది స్ట్రాంగ్గా వస్తుంది. ఈ యొక్క పర్టికులర్ ఎంట్రీ దగ్గర నుంచి కూడా మనకి మంచి రివార్డ్ రావడం జరిగింది. స్మాల్ క్యాండిల్ ఇది. ఇక మొమెంటం అంటే ట్రెండ్ అప్ డౌన్ అనేది మనకి ఎలా తెలుస్తుంది అనే దానికోసం ఏంటంటే ఇక్కడ మూవింగ్ యావరేజెస్ అనేది యూజ్ చేసుకుంటాం. పర్టికులర్గా ఏంటంటే ఇక్కడ చూడండి, ఈఎంఏ అండ్ మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ అనేది యూజ్ చేస్తాం. పర్టికులర్గా హెచ్ పోటర్ అని ఉంది కదా, అతను ఈ యొక్క ఇండికేటర్ అనేది బిల్డ్ చేయడం జరిగింది. సో ఈ పర్టికులర్ ఇండికేటర్ ఏంటంటే మనం యాడ్ చేసుకొని చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి లాంగ్ ఎంట్రీ తీసుకోవాలి అనుకుంటే ఈ యొక్క 2 ఇండికేటర్స్ ఏంటంటే మనకి క్రాస్ ఓవర్ జరిగింది అనుకోండి, పాజిటివ్ క్రాస్ ఓవర్ జరిగితేనేమో గ్రీన్ కలర్ అనేది ఉంటుంది అనమాట. సో జనరల్గా ఏంటంటే మొమెంటం ఇక్కడ ఉంది అని చెప్పేసి చెప్తుంది. అంటే ఒక రకంగా ఏంటంటే ఇది సింపుల్గా యూస్ చేసిన ఇండికేటర్స్ 10 అండ్ ఎక్స్పోనెన్షియల్ అండ్ సింపుల్ మూవింగ్ యావరేజెస్. ఈ మూవింగ్ యావరేజెస్ పైన ట్రేడ్ అవుతుంది పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్ స్టాక్ అంటే జనరల్గా ఏంటంటే మనకి పాజిటివ్ అని చెప్పేసి అర్థం. అదేవిధంగా ఈ పర్టికులర్ క్రాస్ ఓవర్ తర్వాత క్యాండిల్ ఫార్మేషన్ జరిగిందంటే మనకి నెగిటివ్గా ఉందని చెప్పేసి అర్థం. సో జనరల్గా ఏంటంటే ఈ యొక్క ఫిల్టరేషన్లో ఈ యొక్క క్రాస్ ఓవర్ కానీ పాజిటివ్గా ఉందంటే ఈ యొక్క పర్టికులర్ క్రాస్ ఓవర్ మనం ఏంటంటే లాంగ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో దానికోసం ఏంటంటే ఈ ఇండికేటర్ అనేది బాగా హెల్ప్ చేస్తుంది. ఎప్పుడైనా ఈ యొక్క క్రాస్ ఓవర్ జరిగిన తర్వాత మనకి ఈ యొక్క బ్రేక్అవుట్ కానీ ఇచ్చిందంటే మనకేంటంటే మంచి మొమెంటం వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ స్లోప్ కానీ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, సింపుల్ మూవింగ్ యావరేజ్ అన్నీ కూడా పైకి ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్గా స్టాక్ అనేది అప్ ట్రెండ్లో ఉందని చెప్పేసి చెప్తూ ఉంది. కాబట్టి మనకి మంచి రిజల్ట్స్ అనేది వస్తూ ఉంటాయి. సో అవి ఫ్రెండ్స్ ఇక్కడ డిఫాల్ట్ ఇండికేటర్ ఇది. మనం దీన్ని ఎటువంటి చేంజెస్ అనేది చేయాల్సిన అవసరం లేదు. అండ్ దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఈ ఆర్ఎస్ఐ బ్రేక్అవుట్ సిస్టమ్. వీడియో ఎలా ఉంది అని చెప్పేసి కింద కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా స్టిల్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్, డెఫినెట్గా ఆన్సర్ చేస్తాను. దట్స్ ఇట్, థ్యాంక్ యూ.